హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఎస్సెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, అన్న సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయంట కదా, నిజమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్ తెలుపుతున్నారు. అదేవిధంగా చాలామంది మెయిల్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి రిగార్డింగ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ గురించి. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసి 21 రోజున మనకి రిలీజ్ అవ్వాల్సి ఉండే, బట్ కొన్ని అనివార్య కార్యాల వల్ల అయితే డిలే అయిపోయింది. సో బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే మనకి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మీరు ఇప్పుడు వీడియో చూడగానే మీకు అర్థమైపోవాలి రిజల్ట్స్ ఇంకా రాలేదు అని చెప్పేసి. నేను వన్ శాంపుల్గా మీకు ప్రీవియస్ది చూపిస్తాను. నేను ఏంటంటే ఇప్పుడు ఇందాక చెక్ చేశాను. సో ఆల్రెడీ ఇన్ కేస్ ఇక్కడ మనకి స్క్రోలింగ్ కూడా రావట్లేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 స్క్రోలింగ్స్ మాత్రమే వస్తున్నాయి. సో రాదర్ దెన్ దిస్ వేరేదైతే ఏం లేదనమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు అని చెప్పేసి అనౌన్స్ చేయాలి స్క్రోలింగ్ టైప్లో, బట్ రిలీజ్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఒకటి ఏంటంటే నేను ఇందులో చెక్ చేయలేదు. ఈ యొక్క రిజల్ట్స్లోకి వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈఎస్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఒకసారి రిజల్ట్ పై క్లిక్ చేసి మీరైతే మీ యొక్క రిజల్ట్స్ అయితే చూడండి. సో నాకు తెలిసి అయితే ప్రీవియస్గా వస్తుంది, ఎందుకంటే నా దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనమాట. దాని ద్వారా నాకు ఇక్కడ తెలియలేకపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఉంటే, మీరు కనుక కంఫర్టబుల్గా అనిపిస్తే నాకు ఈ యొక్క మన ఛానల్ నేమ్ పైన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికైతే సెండ్ చేయండి, నేను చెక్ చేస్తాను. అదేవిధంగా మీకు శాంపుల్గా ఒకటి చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, నేను చెక్ చేసేది ఈనాడు results.enadu.netలో అనమాట. ఇందులోకి వచ్చేసి నేను చెక్ చేశాను. నా దగ్గర యాక్చువల్గా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే నేను రిజల్ట్స్ అయితే చెక్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ర్యాంక్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ యాక్చువల్గా ఈ అమ్మాయి వచ్చేసి క్వాలిఫై అయినాక కూడా ఇక్కడైతే ర్యాంక్ ఇవ్వలేదు. యాక్చువల్గా మనకి సెకండ్ ఫేజ్లో ర్యాంకింగ్ అనేది ఇస్తారు కదా, సో అది ఇంకా ఇవ్వలేదు ఈ పాపకి అని చెప్పేసి ఇక్కడ మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను లైవ్లో మీ ముందే చెక్ చేస్తాను కాబట్టి మనకైతే ఇంకా వేరే వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే రాలేదు. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి వెళ్ళి మీరైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసి చూడండి. సో మ్యాక్సిమం అయితే రాలేదు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే 99% అయితే ఉంది ఫ్రెండ్స్. 99% మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఏపీసెట్ 2025కి సంబంధించినటువంటి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎవరికైతే ర్యాంక్స్ ఇవ్వలేదో, క్వాలిఫై అయినాక కూడా ర్యాంక్స్ ఇవ్వలేదో వాళ్ళకి ఇస్తారనమాట. అంటే ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేశారో సో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే ఇయ్యరనమాట. మీరైతే చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, స్క్రోలింగ్ కూడా లేదు కాబట్టి మీకు ఇక్కడ రిజల్ట్ దాంట్లోకి వచ్చేసి సో మీరు మీ యొక్క ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క రిజల్ట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలపండి ఫ్రెండ్స్. దట్ విల్ బి యూస్ఫుల్ టు అదర్స్ అనమాట, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ వరకు మనకి రిజల్ట్స్ వచ్చాక నేను డెఫినెట్గా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అందులో అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ కనుక ఇప్పుడు ఎంటర్ చేస్తే సో నేను ఒకసారి మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే విధంగా అయితే నేను వీడియో కూడా చేస్తాను అనమాట. ఓకేనా? సో దట్స్ టోటల్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఓకేనా? లేదంటే అవసరం లేదు, పర్లేదు. సో బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో మీరైతే ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి, ఓకేనా? సో కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. సో అవేం డీటెయిల్స్ ఏం రివీల్ చేయను అనమాట. మీ యొక్క నేమ్ అంతా మొత్తం బ్లర్ చేసేస్తాను, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకు వచ్చేస్తాయి అనమాట రిజల్ట్స్. రాగానే నేను మీకు వీడియో అయితే చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.